నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, చాలా 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 థ్యాంక్స్. ఎందుకంటే నిన్న మన ఛానల్ 10,000 సబ్స్క్రైబర్ లిస్ట్లో చేరిపోయింది. ఫ్రెండ్స్, యాక్చువల్ ఈ వీడియో నేను నిన్నే చేయాల్సింది, కాకపోతే నేను మీ మ్యాథ్స్తో బిజీగా ఉన్నాను. అది హాలిడే సండే. సో మా ఫ్రెండ్ అది నాకు ఇచ్చారు కాబట్టి దాని మీద కొంచెం కూర్చున్నాను. సో నిన్న వీడియో చేయలేకపోయాను. సో నిన్నంతా నేను మీ మ్యాథ్స్ మీదే ఉన్నాను. అది వీడియో ప్రొడ్యూస్ చేయడానికే 12:30 దాకా అయింది. అది చాలా లెంతీ వీడియో అయిపోయింది. 17 మినిట్స్ దాకా అయింది. సో మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చాము మీకు మీ మ్యాథ్స్ గురించి. మార్నింగ్ చూస్తే దానికి వ్యూస్ బాగానే ఉన్నాయి ఆ వీడియోకి. ఈవినింగ్ వచ్చేసరికి దాని వ్యూస్ కట్ అయినాయి, 70కి వచ్చినాయి. సో ఇప్పుడు మళ్ళీ పెరుగుతున్నాయి. సో మరి ఎందుకు కట్ చేసిందో యూట్యూబ్ అయితే నాకు తెలియదు. ఫ్రెండ్స్, మీరు కామెంట్ సెక్షన్లో క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. సో అవి చాలా 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 కామెంట్స్ వస్తున్నాయి. సో నేను వాటన్నిటికీ రిప్లై ఇవ్వడం, అవి అసలు ఇచ్చేలోపు మళ్ళీ ఇంకో కొన్ని కామెంట్స్ వస్తూ ఉంటాయి. సో కామెంట్ సెక్షన్లో రిప్లై ఇవ్వడం చాలా కష్టమవుతుంది. సో మీరు ఖచ్చితంగా మీకు ఏమైనా ప్రాబ్లం ఉంది, మీరు ఖచ్చితంగా నన్ను ఏమైనా క్వశ్చన్ అడగాలనుకుంటే కామెంట్ సెక్షన్ కంటే మీరు మన ఫేస్బుక్ పేజ్ ఉంది కదా, www.facebook.com/prasadtechintelugu. ఫస్ట్ ఆ ఫేస్బుక్ పేజ్కి వెళ్ళండి. ఫేస్బుక్ పేజ్ని లైక్ కొట్టండి. లైక్ కొట్టిన తర్వాత మెసేజెస్ ఉంటాయి కదా, మెసేజెస్లో మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే అక్కడ టైప్ చేసి మెసేజ్ పంపించండి. సో అక్కడైతే ఆ మెసేజెస్ అక్కడే ఉంటాయి, నేను ఎప్పుడైనా ఓపెన్ చేసి చూసుకోవచ్చు. సో నేను వీలు చూసుకొని మీకు మెసేజ్ అయితే కంపల్సరీ రిప్లై ఇవ్వగలను. ఒకవేళ నేను రిప్లై ఇవ్వకపోతే ఆ క్వశ్చన్ నేను ఆన్సర్ చేయలేనని చెప్పేసి మీరు అర్థం చేసుకోవాలి. సో ఖచ్చితంగా అయితే మ్యాక్సిమం 90% క్వశ్చన్స్కి అయితే నేను ఆన్సర్ చేయగలను. సో ఫ్రెండ్స్, మీరు కామెంట్ సెక్షన్ కంటే క్వశ్చన్స్ అడగడానికి మన ఫేస్బుక్ పేజ్ని ప్రిఫర్ చేయండి. సో ఫేస్బుక్ పేజ్ని ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత మీ క్వశ్చన్ మెసేజ్ బాక్స్లో పడేయండి. సో నేను వీలున్నప్పుడు వాటిని చూసి మీకు సమాధానం ఇవ్వగలను. ఫ్రెండ్స్, కొంతమంది వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయమని అడిగారు. సో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయొచ్చు, కాకపోతే ఇప్పుడు అది మెయింటైన్ చేసేంత టైం నా దగ్గర లేదు. సో నేను మార్నింగ్ నుంచి జాబ్ చేసి ఈవినింగ్ ఇంటికి రావాలి. ఈవినింగ్ వచ్చిన దగ్గర నుంచి మీకు ఒక వీడియో ప్రొడ్యూస్ చేయాలి. ఒక వీడియో ప్రొడ్యూస్ చేయడానికి నాకు ఖచ్చితంగా 4 నుంచి 5 గంటల టైం పడుతుంది. సో నేను చేసే వీడియోస్ అన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి మ్యాక్సిమం. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా నేను గ్యాదర్ చేయాలి. సో టైం అయితే చాలా పడుతుంది. సో వాట్సాప్ గ్రూప్ మెయింటైన్ చేసేంత టైం అయితే ఇప్పుడైతే ప్రజెంట్ నాకు లేదు. ఎందుకంటే నేను ఫుల్ టైం యూట్యూబర్ అయితే కాదు, నేను పార్ట్ టైం యూట్యూబర్. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను జాబ్ చేయాలి. సో ఈవినింగ్ వచ్చేసరికి ఒక వీడియో ప్రొడ్యూస్ చేయాలి. అది నా దినచర్య. సండే వచ్చేసరికి నాకు ఫ్రీ ఉంటుంది. సో సండే రోజు నేను ఒక 2 వీడియోస్ ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో వీక్లీ అయితే నేను డేకి 1 వీడియో ప్రొడ్యూస్ చేయగలను, అండ్ సండే ఒకరోజు 2 వీడియోస్ ప్రొడ్యూస్ చేయగలను. సో వాట్సాప్ గ్రూప్ ప్రజెంట్ అయితే నేను మెయింటైన్ చేయలేను అనిపిస్తుంది, అందుకే నేను వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయలేకపోతున్నా. సో ఫ్యూచర్లో ఖచ్చితంగా వాట్సాప్ గ్రూప్ అయితే ఒకటి క్రియేట్ చేద్దాం. ఆ వాట్సాప్ గ్రూప్ కూడా మిమ్మల్ని ఒకరితో ఇంట్రడ్యూస్ చేయడానికి. సో మీరంతా నాకు తెలుసు, మీకు ఒకరికొకరు తెలియదు. సో ఈ వాట్సాప్ గ్రూప్ వల్ల మీకు మీరు ఇంట్రడ్యూస్ అవుతారు. సో మీకేమన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఎవరిదైనా J7 2016 ఫోన్ ఉందనుకోండి. సో ఎవరికైనా ఆ ఫోన్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే సో మీరు మాట్లాడుకోవచ్చు, దాన్ని క్లారిఫై చేసుకోవచ్చు మీ డౌట్స్ని. సో అట్లా వాట్సాప్ గ్రూప్ మనకి యూజ్ అవుతుంది. సో త్వరలోనే అది క్రియేట్ చేద్దాం, కాకపోతే ఇప్పుడైతే అంత టైం లేదు. ప్రజెంట్ అయితే చాలా బిజీగా ఉన్నా నేను. సో త్వరలోనే అది కూడా మనం క్రియేట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ ఛానల్ నేను స్టార్ట్ చేసింది మొబైల్ ఫోన్ గురించి. ఖచ్చితంగా మన తెలుగు వాళ్ళందరూ తెలుసుకోవాలి, వాటి టర్మ్స్ గురించి తెలుసుకోవాలి. అసలు మొబైల్ ఫోన్ కొనే ముందు వాళ్ళకి ఇవన్నీ తెలియాలి. సో ఖచ్చితంగా ఫూల్ చేయకూడదు, మన తెలుగు వాళ్ళు ఎప్పుడు ఫూల్ అవ్వకూడదు. సో ఒక మొబైల్ ఫోన్ కొనేటప్పుడు ఖచ్చితంగా దాని గురించి ఐడియా ఉండే కొనాలి అన్న ఉద్దేశంతో నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ చాలామంది డిస్కరేజ్ చేశారు, ఎవరు చూస్తారు ఈ వీడియోస్, ర్యామ్ అంటే ఏంది, లేకపోతే మెగాపిక్సెల్ అంటే ఏంది, ఇవన్నీ ఎవరు చూస్తారు, అట్లా కాకుండా ఏమన్నా జియో సిమ్ స్పీడ్ ఎట్లా పెంచాలి, లేకపోతే ఏదైనా యాప్ యూస్ చేసి ఎవరైనా హ్యాక్ చేయడం, ఇట్లాంటివి పెట్టి చూస్తారని చెప్పి చాలామంది సలహాలు ఇచ్చారు. కానీ నేను అవేమీ చేయలేదు. సో నేను మైండ్లో అనుకున్నది ఖచ్చితంగా నేను ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయాలి. సో అవి ఎంతమంది చూసినా నాకు ప్రాబ్లం లేదు అన్న ఉద్దేశంతో టార్గెట్ పెట్టుకుంది, ఒక 100 వీడియోస్ చేయాలి. 100 వీడియోస్ చేసే వరకు నేను ఏం ఆలోచించకూడదు, ఎవరి కామెంట్స్ పట్టించుకోకూడదు అని చెప్పేసి. సో అదే టార్గెట్ పెట్టుకొని వెళ్తూ ఉన్నాను. సో 1000 సబ్స్క్రైబర్ వరకు అయితే నాకు చాలా టైం పట్టింది. వ్యూస్ ఏమీ లేవు, ఇప్పుడు కూడా వ్యూస్ అన్నీ ఎక్కువ లేవు. మనకి అన్ని 2000 3000 వ్యూస్ ఉంటాయి. సో ఎప్పుడు నాకు ఒక్క వీడియో కూడా 50,000 వ్యూస్ దాటలేదు. మీరు నా ఛానల్ ఒకసారి చూసుకుంటే ఒక్క వీడియో కూడా 50,000 వ్యూస్ అయితే దాటలేదు. వ్యూస్ అయితే తక్కువే ఉన్నాయి, ఎందుకంటే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికి రీచ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. కానీ నాకు నమ్మకం ఉంది, ఈ వీడియోస్ చాలామందికి రీచ్ అవుతాయి. చాలామంది వీడియో చూసారంటే ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవుతారన్న నమ్మకం అయితే నాకు ఉండేది ఫస్ట్లో. సో ఇప్పుడు అదే నిజమైంది నాకు. సో 1000 సబ్స్క్రైబర్ వరకు అయితే చాలా 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 స్లోగా నడిచింది మనకి. ఎప్పుడైతే లాస్ట్ 29th మనకి 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఇప్పుడు ఇంకా 29th కూడా కాలేదు. సో ఈ స్పాన్లో దగ్గర 1 మంత్ అవుతుంది. సో ఈ 1 మంత్లో మనం 10,000, ఆ 1000 పక్కన పెట్టండి. సో ఇప్పుడు మనకి ఖచ్చితంగా 10,000 అయ్యారు, అంటే 1 మంత్లో 10,000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. సో ఇవన్నీ
మన వీడియోస్ ప్లస్ మీ హెల్ప్, మీరు ఖచ్చితంగా వీడియోస్ని చాలామంది షేర్ చేశారు. షేర్ చేస్తే మనకి ఏమైతే రీచ్ పెరుగుతుంది. సో చాలామంది మీ ఫ్రెండ్స్కి షేర్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మెగాపిక్సెల్ అంటే ఏమైనా తెలుసుకోవాలి, ర్యామ్ అంటే ఏమైనా తెలుసుకోవాలి, అపరేచర్ అంటే ఏమైనా తెలుసుకోవాలి, అట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా వాటిని ఓపెన్ చేసి చూస్తారు. ఫ్రెండ్స్, నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఖచ్చితంగా నా వీడియో షేర్ చేయండి. కింద షేర్ అని కనపడుతుంది కదా మీకు, దాన్ని యూజ్ చేసి మీరు షేర్ చేయండి. షేర్ చేస్తే మనకి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే ఖచ్చితంగా మనకి వీడియోస్ వ్యూస్ కూడా వస్తాయి. సో ఇప్పుడు మనకి వీడియోస్ అన్ని వ్యూస్ అయితే లేవు మనం అనుకున్నంత. ఫ్రెండ్స్, చాలామంది అన్న ఈ ఫోన్ రివ్యూ చేయి, ఈ ఫోన్ రివ్యూ చేయి, ఈ ఫోన్ గురించి చెప్పు, ఆ ఫోన్ గురించి చెప్పు అని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, అవి నా దగ్గర లేవు. నేను ప్రజెంట్ పట్టుకునే సిచ్యువేషన్లో లేను. అవి కోసం రివ్యూ చేయలేను నేను. ఈ ఫోన్స్ అయితే నేను నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి అడిగి రిక్వెస్ట్ చేసుకొని ఎవరైతే ఇచ్చారో వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుతూ మరి నేను రివ్యూస్ చేస్తున్నాను. సో ఇవన్నీ నా ఫోన్స్ కావు, నా ఫ్రెండ్స్ ఒక 2-3 రోజులు ఇస్తున్నారు. సో వాళ్ళకి థ్యాంక్స్. సో వాళ్ళది ఇచ్చిన మొబైల్స్ నుంచి నేను మీకు రివ్యూ ఇస్తున్నాను. సో అన్ని ఫోన్లు అయితే నా దగ్గర లేవు. సో ఉన్న వాటి వరకు నేను రివ్యూ ఇవ్వగలను. సో ఖచ్చితంగా మనకు అన్ని ఫోన్స్ రివ్యూ కావాలంటే ఒకటే దారి ఏంటంటే, మనం 1 lakh సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి. 1 lakh సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన తర్వాత ఖచ్చితంగా మొబైల్ కంపెనీ వాళ్ళు మన ముఖం చూస్తారు, మనకు ఒక రివ్యూ యూనిట్ ఇస్తారు. సో రివ్యూ చేసి మళ్ళీ మనం వాళ్ళకి రిటర్న్ చేయొచ్చు. మీరు నా వీడియోస్ చూస్తుంటే నేను ఖచ్చితంగా ఫ్రాంక్గా ఇస్తాను. సో ఏమైనా తప్పు ఉంటే తప్పు అని చెప్తాను, ఒప్పు ఉంటే ఒప్పు అని చెప్తాను. సో చాలా కంపెనీస్ నాకు ఫోన్స్ అయితే ఇవ్వవు ఫ్యూచర్లో కూడా. మెయిన్ మన టార్గెట్ ఫస్ట్ ఏంటంటే మన దగ్గరికి రివ్యూ యూనిట్స్ రావాలి. సో ఇది కానీ మనం చేయగలిగితే ఖచ్చితంగా ఒక తెలుగువాడిగా నేను సక్సెస్ అయినట్టు. నేను సక్సెస్ అయితే మనం అందరం సక్సెస్ అయినట్టు. ఎందుకంటే ఇప్పటివరకు ఏ తెలుగువాడి ఇంటికి ఏ మొబైల్ ఫోన్ కంపెనీ ఒక రివ్యూ యూనిట్ అయితే పంపించలేదు. నా డ్రీమ్ అది. ఏదైనా మొబైల్ ఫోన్ కంపెనీ ఒక లాంచ్ ఈవెంట్కి మనం పిలవాలి, లేకపోతే ఒక రివ్యూ యూనిట్ అంటే వాళ్ళు తయారు చేసిన ఒక ప్రోడక్ట్ని రివ్యూ చేయని చెప్పేసి మనకి పంపించాలి. సో అది నా టార్గెట్. సో ఒక తెలుగువాడి ఇంటికి రివ్యూ యూనిట్స్ రావాలి. నేను ఫస్ట్ 5,000 సబ్స్క్రైబర్స్ దగ్గర కూడా ఇదే చెప్పాను మీకు. నా టార్గెట్ వచ్చేసి రివ్యూ యూనిట్స్ మన ఇంటికి రావాలి, వాటిని మనం రివ్యూ చేయాలి. సో మీరందరూ నాకు సహాయం చేస్తారనుకుంటున్నాను. సో ఖచ్చితంగా మీరు నా వీడియోస్ అన్నీ ఇప్పటికి కూడా మంచి మంచి వీడియోస్, చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్. ఎవరైనా ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటే కూడా మీరు ఒకసారి నా వీడియోస్ చూడండి. మీకు ఖచ్చితంగా అవి నచ్చుతాయి. మీకు నచ్చితేనే మీరు షేర్ చేయండి, నచ్చకపోతే షేర్ చేయొద్దు. మీకు ఆ వీడియో నచ్చితే మీరు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో వాళ్ళు కూడా నచ్చితే వాళ్ళు షేర్ చేస్తారు. సో అట్లా మనకి రీచ్ పెరుగుతుంది. మనకు కొన్ని కోట్ల మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. సో అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. మన తెలుగు వాళ్ళైతే తక్కువ లేరు. సో మన తెలుగు వాళ్ళు ఎప్పుడు తక్కువ కాదు. సో మన రీచ్ ఎక్కువ ఉంది, అది మొబైల్ కంపెనీ వాళ్ళకి తెలియాలి. అదే నా టార్గెట్. సో ఖచ్చితంగా మన ఇంటికి రివ్యూ యూనిట్స్ రావాలి. అది ఫ్యూచర్లో జరుగుతుందని ఆశిస్తున్నాను. 6 నెలలైనా, సంవత్సరమైనా, 2 సంవత్సరాలైనా, 3 సంవత్సరాలైనా నేనైతే కష్టపడుతూనే ఉంటాను. నేను నా టార్గెట్ రీచ్ అయ్యే వరకు మీరందరి సహాయం నాకు ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ 10,000 సబ్స్క్రైబర్స్. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగ ఉండాలని ఆశిస్తున్నాను. సో దిస్ ఈజ్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐ విల్ సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.